అందరికీ నమస్తే అండి. నా పేరు భువనేశ్వరి. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. ఆయన మనతో టీడీపీలో ఉన్న ప్రయాణం గురించి విశ్లేషిస్తారు. నమస్తే, ఎలా ఉన్నారండి? గుడ్ అండి. 40 ఏళ్ల ప్రయాణంలో టీడీపీ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఎలా నిలిచింది? ఒకటి, తెలుగుదేశం పార్టీ అనేది ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన పార్టీ అండి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటే మీ తలరాత కావచ్చు, నా తలరాత, మనందరి తలరాతలను మార్చే విధంగా పనిచేసిన పార్టీ. ఎందుకంటే మనం చూసుకున్నప్పుడు పాత రోజులు ఎలా ఉన్నాయి, ఆ పాత రోజుల్లో పరిస్థితిని ఎలా మార్చింది తెలుగుదేశం పార్టీ, నాటి నుంచి నేటి వరకు ఎలా మారుస్తూ ఉందో మనం తెలుసుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరం తెలుగుదేశం పార్టీకి అభిమానులు అవ్వాల్సిందే. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వెంట నడవాలనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు 1982 తెలుగుదేశం పార్టీ పెట్టకముందు పరిస్థితులు ఎలా ఉండేదంటే సమాజంలో ఒక కుల వివక్షతతో నిండిపోయి ఉండేది. ఎక్కడన్నా ఒక అగ్రవర్ణాల చేతిలో బడుగు బలహీన వర్గాలు నలిగిపోతూ ఉండేవాళ్ళు. అదేవిధంగా సమాజంలో మహిళలు అంటే ఇంటికి మాత్రమే పరిమితం అనే రోజులు. మళ్ళీ కొన్ని వ్యవస్థల చేతుల్లో మొత్తం భ్రష్టు పట్టిపోయి ఉండేది. ఇంకొకటి ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఇక్కడ ఓట్లు వేస్తే ఎవరో ఢిల్లీలో ముఖ్యమంత్రిని డిసైడ్ చేస్తే షీల్డ్ కవర్లో వస్తే ముఖ్యమంత్రిని చెప్పేవాళ్ళు. మనకు ఒక ప్రత్యేక రాష్ట్రం, తెలుగు రాష్ట్రం ఉన్నా మనల్ని తెలుగు వాళ్ళగా గుర్తించేవాళ్ళగా. ఇలాంటి పరిస్థితులన్నీ చూసి ప్రజలు కష్టాల్లో ఉంటే వానలు వరదలు వస్తే కనీసం పట్టించుకునే నాదులు లేనప్పుడు ఇవన్నీ చూసిన ఎన్టీ రామారావు గారు వీటన్నిటికీ మనం చెక్ పెట్టాలి. ఎందుకంటే నన్ను ఒక కథానాయకుడిగా, ఒక మహానాయకుడిగా ప్రజలు చేశారు. ఎందుకంటే నన్ను ఒక దేవుడిగా నా బొమ్మ పెట్టుకుని వాళ్ళు ఆదరిస్తున్నారు. వాళ్ళకి న్యాయం చేయగలగాలి. అది న్యాయం చేయాలంటే వీటన్నిటికీ సమాజంలో వీటన్నిటికీ పులిస్తే ఒక రాజకీయ రంగ ప్రవేశం ఒక్కటే సాధ్యమని చెప్పి ఆ రోజు పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టడం కోసం ఆ రోజు ఆత్మగౌరవ నినాదంతో పార్టీ పెట్టారు. ఆ రోజు పార్టీ పెట్టేటప్పుడు చాలామంది అడిగారు, మీ పార్టీ పేరేంటి సార్ అని. మార్చి 29, 2:30 గంటలప్పుడు 1982లో ఆ రోజు అడిగితే నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం పార్టీ అని చెప్పి క్లారిటీగా చెప్పడం జరిగింది. ఆ రోజు చెబుతూ మా నినాదం, మా సిద్ధాంతం, మా జెండా ఇవన్నీ క్లారిటీగా ఆ రోజు చెప్పడం జరిగింది. ఏంటంటే మా సిద్ధాంతం సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. నేను సోషలిస్టునో, క్యాపిటలిస్టునో, కమ్యూనిస్టునో కాదు, నేను హ్యూమనిస్టుని అని చెప్పారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది ఒక మానవత్వంతో కూడిన రాజకీయం చేస్తుంది. మానవత్వం పైన రాజకీయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. మానవతావాదంతో అంటే ప్రజలకు మంచి చేయడమే నిజమైన మానవత్వం అంటాం. దానికోసం మళ్ళీ ఆ రోజు ఇంకొక మాట అన్నారు, కాలే కడుపుకు పట్టెడు అన్నం పెట్టాలి, అదేవిధంగా ఉండేదానికి ఒక గుడిసె అంటే ఒక ఇల్లు, కుటీరం లాంటిది, మళ్ళీ అదేవిధంగా వాళ్ళకు ఒక గుడ్డ ఇవ్వడం. ఇవే మా లక్ష్యం, ఇవే మా సిద్ధాంతాలు, ఇవే మా జెండా, మా అజెండా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మీరు చూసుకుంటే దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, అన్ని జెండాలు ఒకసారి చూడొచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ జెండా చూస్తే తెలుగుదేశం పార్టీ జెండాకు ఉండే ప్రత్యేకత మనం అర్థం చేసుకో. మనం ఈ తెలుగునాట ఏ ప్రోగ్రాం ఏది జరిగినా మనం పసుపుని ముందు పెట్టి పని మొదలు పెడతాం. అలాంటి పసుపు జెండా శుభానికి ప్రతీక, శుభప్రదమైన పసుపు. దానిపైన ఎర్రటి కార్మిక చక్రం, అదేంటంటే కార్మిక శక్తికి, పారిశ్రామిక ప్రగతికి చిహ్నంగా. అదేవిధంగా ఏదైతే నాగలి ఉందో ఆకుపచ్చని నాగలి, అది రైతులకి, సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి, రైతన్నలు కావచ్చు, ఇంకా అనేక పచ్చని పాడి పంటలు కావచ్చు, వీటికి ప్రతీకగా ఒక కుటీరం అనే తెల్లని కుటీరం ప్రతి పేదవాడికి ఉండాలి. వీళ్ళ పేదవాళ్ళ కోసం మేము పని చేస్తాం అనే ఒక ఆ జెండాలోనే కనిపిస్తుంది. అదే మన జెండా, అదే మన అజెండా అని ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ వెళ్తూ ఉంది. ఈ విధంగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ఇవన్నీ చేసిన తర్వాత ఆ రోజు ఆయన 35,000 కిలోమీటర్లు ఈ తెలుగు నేలపైన పర్యటన చైతన్య రథం మీద యాత్ర చేయడం జరిగింది. ఈ దేశంలో అంతకుముందు కానీ ఆ విధమైన యాత్రలు చేసిన వాళ్ళు లేరు. ఫస్ట్ టైం ప్రజల దగ్గరకు ఒక నాయకుడు వెళ్ళడం. ఆయన ఎక్కడ తెల్లవారితే అక్కడే నార్మల్గా నైట్ అయిందా అక్కడే ఆగాడు, మళ్ళీ తెల్లారు అక్కడి నుంచే మొదలుపెట్టాడు యాత్ర. ఆ విధంగా 35,000 కిలోమీటర్లు ఈ తెలుగునాట, తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర తిరగడం జరిగింది. ఇవన్నీ తిరిగిన తర్వాత ఆయన ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ తిరిగి ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొని వచ్చారు. ఇవన్నీ తీసుకొని వచ్చి ఆ రోజు ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఎన్నికల్లో ఎలాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చారు తెలుసా? మనం సినిమాల్లో చూస్తుంటాం, ఎలాంటి రాజకీయ చరిత్ర లేని 200 మందిని మేము చట్టసభల్లో కూర్చోబెడతామని. అది రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసిన ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎందుకో చెప్పమంటారా? ఆ రోజు సాధారణ ఎలాంటి రాజకీయ చరిత్ర లేని ఇంజనీర్లను, డాక్టర్లను, లాయర్లను, మళ్ళీ అదేవిధంగా గ్రాడ్యుయేట్లను, పోస్ట్ గ్రాడ్యుయేట్లను వీళ్ళందరినీ గుర్తించి సరే రండి, మీకందరికీ సమాజానికి సేవ చేయాలనుంది కాబట్టి నేను ఎమ్మెల్యేకి టికెట్లు ఇస్తున్నాను, మీరే మా అభ్యర్థులు అని చెప్పి నిలబెట్టాం. ఆ రోజు ఎలాంటి రాజకీయ చరిత్ర లేని వాళ్ళు ఎమ్మెల్యేగా అయింది. ఇప్పుడు కూడా కొంతమంది నాయకులు చెప్తూ ఉంటారు, ఆ రోజు మా జోబీలో ₹1 లేని రోజుల్లో మమ్మల్ని 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే ఏమంటే అదే మహానుభావుడు పుణ్యమని. ఆ విధంగా ఎంతోమందికి రాజకీయ జన్మనిచ్చారు ఈ తెలుగు నేలపైన.
ఈ విధంగా చదువుకున్న వాళ్ళకి ఈ విధంగా ఇచ్చి ఆ రోజు ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. ఎన్నికలకు వెళ్తే ప్రజలు అఖండ విజయాన్ని తెలుగుదేశం పార్టీకి అందివ్వడం జరిగింది. ఆ తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన అఖండ విజయం ఎలాంటిదంటే 202 స్థానాలు ఇచ్చారు. అప్పటి వరకు తిరుగు లేకుండా పరిపాలించిన 1952 నుంచి 82 వరకు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కేవలం 60 స్థానాలు కూర్చోబెట్టి, అప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో అభ్యర్థులందరూ కొత్త అభ్యర్థులే. కానీ అటుపక్క ఎదురుగా కాంగ్రెస్లో రాజకీయ ఉద్దండులు ఉన్నారు. అలాంటి వాళ్ళని మట్టి కరిపించి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో 202 మంది కొత్త అభ్యర్థులు ఆ రోజు శాసనసభలో అడుగు పెట్టడం జరిగింది. ఆ తర్వాత అడుగుపెట్టిన తర్వాత ఒక 15 మందితో క్యాబినెట్ ఏర్పాటు చేసుకొని ఆ రోజు ప్రజలకు ఆయన సిద్ధాంతాన్ని క్లారిటీగా చెప్పారు. ఆయన అధికారంలోకి వచ్చిన తొలిసారి ₹2 కిలో బియ్యం మనం ఇద్దామని చెప్పి ఆ రోజు చాలామంది ఇది పాసిబిలిటీ కాదు అన్నారు. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసి ప్రతి పేదవాడికి వరన్నంబు పెట్టిన వ్యక్తి. ఎందుకంటే ₹2 కిలో ఈరోజు కామన్గా ఉండొచ్చు, కానీ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో చాలా ప్రాంతాల్లో ఏంటంటే ఏదో వాళ్ళ గంజి నీళ్ళు లేకపోతే మొక్కజొన్నలు రాగి ఇలాంటివి మాత్రమే. అలాంటప్పుడు పేదవాడు అన్నం తినాలి, వరి బువ్వ తినాలి, ₹2 కిలో బియ్యం అది ఎంతోమంది వాళ్ళ కడుపు నింపింది. అదే కాకుండా ఆ రోజుల్లో పక్కా ఇల్లు నిర్మించడం మీరు చూసుకుంటే ఆ రోజుల్లో అందరికీ మిద్దిల్లు ఇవి లేవు. ఇప్పుడంటే మనం అపార్ట్మెంట్లు అప్పుడు ఏంటంటే ఏదో గుడిసెల్లు పూరిల్లు అలాంటి రోజుల్లో పక్కా ఇల్లు నిర్మించి 2 లక్షలకు పైగా పక్కా ఇల్లు ఈ దేశంలో ఒక ప్రభుత్వం నిర్మించిందంటే అది తెలుగుదేశం పార్టీ. ఒకేసారి ఎన్టీ రామారావు గారికి దక్కింది ఆ ఘనత. ఆ రోజు ఎన్టీ రామారావు గారు మనకి ఈ పార్టీ తెచ్చి ఇవన్నీ చేశారు ప్రజల కోసం ఇవన్నీ. మరి ఈ రోజు కూడా అంటే ఆ రోజు ఆయన చేసిన ఉద్యమము ఈ రోజు కూడా ప్రజల్లో అంతే ఉత్సాహంతో కొనసాగుతుందని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా. ఆ రోజు ఆయన తీసుకొని వచ్చిన రిఫార్మ్సే కదండి. ఆ రోజు ₹2 కిలో బియ్యం అన్నారు. ఈరోజు అది దేశమంతా ఇంప్లిమెంట్ అవుతుంది. ఆ రోజు పక్కా ఇల్లు గురించి మాట్లాడారు. ఈరోజు పిఎం హౌసింగ్ అని చెప్పి, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి, ఈ విధంగా అనేక పేర్లు మార్చుకున్నారు ఆ తర్వాత వచ్చిన రాజకీయ నాయకులు. అంటే ఆ విధంగా ఒక మార్పుకి బీజం వేసింది ఎవరండి? తెలుగుదేశం పార్టీ కదా అండి. మళ్ళీ అదేవిధంగా జనతా వస్త్రాలు అని చెప్పి ఆ రోజు ఎవరైతే చేనేతలు సోదరులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఏపీ ఆప్కాప్ ద్వారా తీసుకొని అవుట్ని మనం ప్రజలకి సబ్సిడీ ద్వారా ఇవ్వడం చేసాం. ఇదే కాకుండా మీరు మహిళగా నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను అండి. మీరేం చదువుకున్నారండి? ఇంజనీరింగ్ కంప్లీట్. ఎప్పుడండి? 2019. మీ మదర్ ఏం చదువుకున్నారండి? మదర్ 10th. వాళ్ళ మదర్ అండి? నో ఎడ్యుకేషన్. నో కదండి. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు చదువుకున్నారు? ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మనకి స్టడీస్తోనే కుదురుతుంది అని. అవును కదండి. అది ఈ తెలుగు నాట ఎలా మొదలైందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు తెలుసుకుని ఒక 10 మందికి చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ రోజు అంతకుముందు పరిస్థితులు ఎలా ఉండేటంటే ఆడబిడ్డల్ని ఏదో ఒక ఆడబిడ్డ పుట్టిందా ఇంటికే పరిమితం, లేదా ఒక వయసు వచ్చిందా పెళ్లి చేసామా అత్తగారింటికి పంపించామా, అలా మాత్రమే ఉండేటి పరిస్థితులు. ఇది ఎవరూ కాదని విషయం, అవునా కాదా? అలా ఉండే రోజుల్లో ఎన్టీ రామారావు గారు ప్రతి ఆడబిడ్డ చదువుకోవాలి అని ఒక మహిళా విశ్వవిద్యాలయాన్ని, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆడబిడ్డలు చదువుకోవాలని గుర్తించి ఆ రోజు ఇచ్చారు. ఇప్పుడు లేడీస్ గవర్నమెంట్ హాస్టల్స్ కాలేజెస్ ఉన్నాయి. వీటిని ఇంట్రడ్యూస్ చేసింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు అండి. ఎందుకంటే ప్రతి ఆడబిడ్డ చదువుకుంటే ఇంటికి వెలుగవుతుంది, ఈ సమాజంలో ఒక ఉన్నత స్థానంలో ఉంటుందని చెప్పి ఆ రోజు ఆలోచించారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఉంది కదండి, అది ఇంట్రడ్యూస్ చేసింది ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఆడబిడ్డలందరికీ ఆస్తిలో సమాన హక్కు వాళ్ళ పుట్టింటి నుంచి ఇస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఏంటంటే అత్తగారింటికి వెళ్తే వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద, అలా కాదు పుట్టింటి నుంచి కూడా వీళ్ళకి ఆస్తిలో హక్కు వస్తుందని ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారిది, తెలుగుదేశం పార్టీది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ గురించి దేశమంతా మాట్లాడుతూ ఉంది కదండి. ఆ రోజుల్లో ఈరోజు దేశంలో 33% మహిళలకు రిజర్వేషన్ పార్లమెంట్లో ఎమ్మెల్యే ఇవ్వాలని చెప్పి ఈరోజు చట్టం చేస్తారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదండి. బైఫ్రికేషన్ అయిన తర్వాత ఈ విధంగా కాన్స్టిట్యున్సీ బైఫ్రికేషన్ ఆ రోజుల్లోనే 1980లోనే స్థానిక సంస్థలు సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, కౌన్సిలర్లుగా మహిళలకి 10% రిజర్వేషన్ ఆ రోజుల్లో కల్పించారు ఎన్టీ రామారావు గారు. అంటే ప్రతి ఒక్క మహిళ ఒక నాయకురాల్లా తయారవ్వాలి, వాళ్ళ ఇంటికి మాత్రమే పరిమితం కాదని ఆ రోజు చేశారు. ఈ విధంగా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది కాదా మహిళలకి? ఆ తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేస్తూ 33% రిజర్వేషన్ చేశారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ ఆ ఆడబిడ్డ చదువుకుంటూ ఉంది ఉద్యోగం వస్తుంది, మన ఆడబిడ్డ కూడా చదువుకుంటే ఉద్యోగం వస్తుందని ఎంతోమంది చదివించుంటారు. మీ చుట్టుపక్కల కూడా మీకు తెలిసి ఉంటుంది, ఎంతోమంది ఆ అక్క చదువుకుంటా ఉంది, నువ్వు చదువుకుంటే అలా వెళ్ళగలుగుతావు అనే ఒక నమ్మకాన్ని ఇన్స్పైర్ చేయడం అనేది ఆ రోజుల్లో చేసింది. ఈ విధంగా ఆడబిడ్డల కోసం మీరు డ్వాక్రా అని విన్నారా అండి? అవును, విన్నానండి. డ్వాక్రా చాలా మంది లేడీస్ దాంట్లో మెంబర్స్గా ఉండి ఈ విధంగా చేస్తుంటారు, పొదుపు ఈ విధంగా ఉంటారు. ఒకప్పుడు దేశం మొత్తం మీద 1 కోటి స్వయం సహాయక సంఘాలు డ్వాక్రా ఉంటే దాంట్లో 60 లక్షలు ఈ తెలుగు నాట అంటే తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్రలో ఉండేటివి.
అంటే ఆ విధంగా ఒక విప్లవాన్ని తీసుకొని వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే మహిళా చైతన్యం కోసం, మహిళల్ని ఈ విధంగా ఎంపవర్ చేయడం కోసం తెలుగుదేశం పార్టీ పనిచేసింది. మనకు తెలియకుండానే మన తలరాతల్ని, అంటే మన స్థితిగతులకు అనుగుణంగా మన కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీనే కదండి. అవునండి. ఇదే కాకుండా ఎడ్యుకేషన్ సెక్టార్లో కావచ్చు, ఎంసెట్ విధానం ఉంది, మీకు తెలుసు కదా. ఆ ఎంసెట్ విధానాన్ని మీరు ఇంజనీరింగ్లో సీట్ ఎలా వచ్చింది? ఎంసెట్లోనే రాసిన తర్వాత వచ్చింది. ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఎవరో కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం అనే రోజుల్లో ఎంసెట్ లేని ముందు ఇంజనీరింగ్, ఇవన్నీ మెడిసిన్, ఇవంటి కొన్ని వర్గాలకు. అలాంటప్పుడు ప్రతి వాళ్ళకి, పేదవాళ్ళకి కూడా ఒక కామన్ ఎంట్రన్స్ పెట్టి దాని మెరిట్ ద్వారా వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు ఆలోచించిన ఘనత ఎన్టీ రామారావు గారిది. ఈ విధంగా చేసాం. ఇవే కాకుండా మనం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చూస్తూ ఉంటాం. మీ దగ్గర తెలుగు గంగా, ఇవి కేసీ కెనాలు, ఇవన్నీ ఉన్నాయి. అవునా? పోతిరెడ్డిపాడు కావచ్చు, ఆంధ్రి నీవా కావచ్చు, ఇవన్నీ వీటన్నిటికి కూడా రూపకల్పన చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. సంక్షేమము మరియు అభివృద్ధి టీడీపీ సమతుల్యంగా అమలు చేసిందని, దానిలో టీడీపీ ప్రత్యేకత ఏమిటి? సంక్షేమానికి పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ. అది ఆనాడు 2 రూపాయలు కిలో బియ్యం కావచ్చు, నేడు 5 రూపాయలు అన్నా క్యాంటీన్ కావచ్చు. మనం చూసుకుంటే ఈరోజు సూపర్ 6, తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, ఒకప్పుడు పసుపు కుంకుమ కావచ్చు, మనం చూసుకుంటే పేదవాళ్ళకి ఇల్లు కావచ్చు, పెన్షన్ పథకం కావచ్చు. ఈ దేశంలో పెన్షన్ పథకం పుట్టిందే తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి. ఒకప్పుడు వికలాంగులకి, ఎవరైతే వృద్ధులు, రైతులు 60,000 పెండు వాళ్ళకి 30 రూపాయలతో పెన్షన్ మొదలుపెట్టారు. ఈరోజు దేశంలోనే అత్యధిక పెన్షన్ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ విధంగా సంక్షేమాన్ని ఈ దగ్గరికి చేసి ఈరోజు వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే ప్రతి రంగంలో పెన్షన్ విధానం కావచ్చు, చేనేతలకి వాళ్ళకి పనులు చేసుకుంటారు, వాళ్ళకి లూమ్స్, ఇవంటాయి పవర్ లూమ్స్, వీటిపైన వాళ్ళ కరెంటు పైన సబ్సిడీ ఇవ్వడం కావచ్చు. మళ్ళీ అదేవిధంగా మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక భరోసా ఇస్తూ, వాళ్ళకు కొంత ఆర్థిక చేయూతనిస్తూ, వాళ్ళకి ఏమైతే సబ్సిడీస్ కావాలో వాటన్నిటిని సబ్సిడీస్ ఇస్తూ, ఈ విధంగా అన్ని వర్గాల వాళ్ళకి ఇస్తూ, ఈ విధంగా ఎవరైతే బీసీ వర్గాల్లో కులవృత్తులు చేసుకుంటుంటారో వాళ్ళకి ఆదరణ ద్వారా ఏవైతే వస్తువులు కావాలో, ఇప్పుడు రజకులు ఉంటారు, వాళ్ళకి వాషింగ్ మిషన్స్ కావచ్చు, వాషింగ్ మిషన్స్తో పాటు వాళ్ళకి పవర్ సబ్సిడీస్ కావచ్చు, ఇలాంటివి ఇస్తూ వెళ్ళారు. మీరు చూసుకుంటే అంటే ఇక్కడ మీరు గమనిస్తే సంక్షేమానికి పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ అన్న మాట 100కి 100 రూపాయలు. ఈ దేశంలోనే సంక్షేమాన్ని తొలిసారి పేదలకు పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ. అభివృద్ధి అంటే ఈరోజు మనం మాట్లాడుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగే పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, వైజాగ్లో వచ్చే కంపెనీలు కావచ్చు, అనంతపురంలో వచ్చిన కియా కావచ్చు, మీది కర్నూలు జిల్లా అన్నారు కదండి. కర్నూలు జిల్లాలో మీకు ఒక డ్రోన్ హబ్ తయారవుతుంది. అదేవిధంగా ఓర్వకల్ ఉంది. ఓర్వకల్లో అనేక పరిశ్రమలు కావచ్చు. ఈరోజు చిత్తూరులో ఎలక్ట్రానిక్ హబ్ కావచ్చు, నెల్లూరులో శ్రీ సిటీ సెజ్జిల్ ద్వారా డెవలప్మెంట్ కావచ్చు, హైదరాబాద్లో హైటెక్ సిటీ కావచ్చు, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినటివి. ఎందుకంటే హైటెక్ సిటీ నిర్మాణం మనకి ఏ విధంగా జరిగిందో, ఆ రోజు మైక్రోసాఫ్ట్ ఎలా వచ్చిందో, వీటి వల్ల ఎంతమంది తెలుగు వాళ్ళ తలరాతలు మారాయో మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా సంక్షేమం చేస్తూ ఉంది, అభివృద్ధి చేస్తూ ఉంది. నేడు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇటుపక్క సూపర్ 6ని సూపర్ హిట్ చేస్తూ, నేడు అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తూ, ఒక్కొక్క జిల్లాను ఒక్కొక్క యూనిట్గా చేసుకుని అక్కడ స్పెషలైజేషన్ దాన్ని హబ్గా తయారు చేసుకుంటూ ఈరోజు ముందుకెళ్తూ ఉన్నాం. ఈ విధంగా వెళ్ళే పార్టీ దేశంలోనే ఏదన్నా ఉందంటే 2 అభివృద్ధి సంక్షేమం జోడిద్దల్లాగా తెలుగుదేశం పార్టీ. ఐటీ మరియు టీడీపీ, ఐటీ మరియు ఇన్ఫ్రాలో టీడీపీ పాత్ర ఏంటి? మీరు అడుగుతున్నారు కదండి ఐటీ అని చెప్పి. ఒకప్పుడు ఇంజనీర్లు ఎంతమంది ఉండేవాళ్ళు? ఇప్పుడు మీ పేరెంట్స్, ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ చేశారు, మీ పేరెంట్స్ కావచ్చు, ఎంతమంది ఇంజనీర్లు ఉన్నారు? ఓన్లీ ఫార్మర్స్, అగ్రికల్చర్. ఈ తెలుగు నాట ఒకప్పుడు పరిస్థితులు ఎలా ఉండేటువంటి, వ్యవసాయం లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు అనేటువంటి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచించారు తెలుసా? ప్రభుత్వ ఉద్యోగాలు, ఈ వ్యవసాయం, వీటి మాత్రం అంటే ప్రతి పేదరిక నిర్మూలన చేయలేం. ప్రతి ఒక్కరూ ఎంపవర్ అవ్వాలి, ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయిలో ఉండాలి. అది దేని ద్వారా సాధ్యమని ఆ రోజు ఆయన ఆలోచిస్తే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఒక రంగం ఉంది, అది రేపు ప్రపంచాన్ని శాసిస్తుంది. దాంట్లో మన వాళ్ళు అందిపుచ్చుకోగలిగితే మన వాళ్ళ తలరాతలు మారతాయని ఆ రోజు ఆయన అనుకున్నారు. ఆ విధంగా అనుకొని ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు పెంచడం కావచ్చు, ప్రతి ఒక్కరిని చదువుకోవడానికి ఈ ఐటీని ప్రమోట్ చేయడం కోసం ఆ రోజు హైటెక్ సిటీ కట్టడం. ఆయన ఏ విధంగా తీసుకొని వచ్చారంటే అండి, ఆ రోజు ఇంజనీరింగ్ విద్యను చదవమని ప్రోత్సహించారు. వాళ్ళు చదువుకొని బయటకు వచ్చే లోపల కంపెనీలను తీసుకొని వచ్చి పెట్టడానికి ఆ రోజు మైక్రోసాఫ్ట్ కావచ్చు, విప్రో కావచ్చు, ఇలాంటి కంపెనీలన్నింటినీ ఆ రోజు ఆయన తీసుకొని రావడం జరిగింది హైదరాబాద్కి. అంటే రాష్ట్రంలో ఉండే నలుమూలల ప్రాంతాలందరినీ, పిల్లల్ని మీరు ఇంజనీరింగ్ కంప్యూటర్ చదవండి, ఈ విధంగా ప్రోత్సహించాడు. ఆ విధంగా ప్రోత్సహిస్తే ఆ రోజు చాలామందికి అర్థం కాలేదు, చాలామంది గేల్ చేశారు. ఇంటర్నెట్ అంటే పంపు సెట్టు గురించి మాట్లాడన్నారు, హైటెక్ సిటీ అంటే నీ కులం వాళ్ళ కోసం కట్టుకుంటున్నావా అని వాగారు.
అదేవిధంగా కంప్యూటర్లు అంటే గుడ్లు పెడతాయా కూడు పెడతాయా అన్నారు. కానీ ఈరోజు ఎంతోమంది తలరాతను మార్చింది ఐటీ కదా. ఆ రోజు రాజకీయ ప్రత్యర్థులు మమ్మల్ని విమర్శించుండొచ్చు, కానీ ఈరోజు వాళ్ళ తలరాతలు మారే, వాళ్ళ కుటుంబాల తలరాతలు మారే, వాళ్ళు ఈరోజు కోట్లు కూడగడుతున్నారంటే ఐటీ వల్ల కాదా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచించారు? నేను శాశ్వతం కాదు, వ్యవస్థ శాశ్వతం, ప్రతి ఒక్కరూ బాగుండాలి అనే ఆలోచనలతో ఆ రోజు ఆయన పనిచేశారు. ఆ రోజు ప్రతి ఒక్కరిని చదువుల పండుగని ఒక పాలసీ తీసుకొని పేదవాళ్ళని చదివించడం కావచ్చు. ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు పెంచి ఇంజనీరింగ్ కాలేజీలు ప్రతి ఒక్కరిని ఇంజనీరింగ్ సీట్లు ఇవన్నీ ప్రాపర్ ఒక ట్రాన్స్పరెన్సీగా చదివితే వాళ్ళు బయటికి వచ్చే లోపల వాళ్ళ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వీటన్నిటి వచ్చే విధంగా కంపెనీలు బయట కంపెనీలు తీసుకొచ్చి ఆ రోజు మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ దగ్గరికి వెళ్తే నాకు రాజకీయ నాయకులతో అవసరం లేదు అని చెప్పి అన్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు పట్టు విడవలేదు, మీరు ఒక్కసారి నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, ఇస్తే ప్రజెంటేషన్ చేసి మీరు ఇక్కడ కంపెనీ పెట్టండి, ఇక్కడ ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పి తీసుకొని వచ్చి మైక్రోసాఫ్ట్ని పెట్టారు. హైటెక్ సిటీని తీసుకొని వచ్చి ఆ రోజు ప్రధానమంత్రిని తీసుకొని వచ్చి ఇనాగరేట్ చేశారు. ఇనాగరేట్ చేసిన తర్వాత ఎంతమంది ఐటీ చదువుకున్నారు, ఎంతమంది ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఒకప్పుడు మీరు 1998లో హైటెక్ సిటీ కట్టినప్పుడు ఫోటో చూసి ఇప్పుడు హైటెక్ సిటీ ఫోటో చూస్తే ఎంత డిఫరెన్స్ ఉంటుందో మనం చూసాం. అంటే ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీకు ఒక నాయకుడు ఒక విజన్తో ఆలోచిస్తే ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తాం. ఐటీ అనేది ఏ విధంగా ఇంప్లిమెంట్ ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చేసి ఆ రోజు రాజకీయ ప్రత్యర్థులు చేసిన విమర్శలు మీకు చెప్పాం. ఈ విధంగా ఆ రోజు విజన్ 2020 అన్నప్పుడు చాలామంది 420 అన్నారు, కానీ వాళ్ళు 420లుగా మిగిలిపోయారు. ఈరోజు ఆ విజన్ 2020 ఫలాలు మనం అనుభవిస్తూ ఉన్నాం, ఈరోజు మనందరం అనుభవిస్తూ ఉన్నాం. ఆ రోజు ఐటీ గురించి మాట్లాడినప్పుడు నవ్వారు, కానీ ఈరోజు ఇంటికో ఇంజనీరు లేరా అండి? ఈరోజు ఎక్కడ తీసుకున్నా ఒక కుటుంబం నుంచి ఒక ఇంజనీర్ అనే వ్యక్తి ఖచ్చితంగా ఉన్నారు. ఆ రోజు అది విజన్ పాలసీలో పెట్టుకున్న డాక్యుమెంట్. ఈరోజు అంతమంది తలరాతలు మారాయి. ఒక నాయకుడు నిస్వార్థంగా ఆలోచిస్తే ఈ విధంగా మారుతుంది. ఈరోజు ఈ తెలుగునాట ఒక ఐటీ విప్లవానికి పునాదులు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు మేము మా కోసం చూడాల, ఆ రోజు మమ్మల్ని గేల్ చేశారు ఇంటర్నెట్ గురించి మాట్లాడితే, పంపు సెట్ గురించి అని. ఈరోజు అదే పంపు సెట్ని ఇంటర్నెట్తో రన్ చేసే స్థాయికి ఎదిగాం, అవునా కదా? ఆ రోజు హైటెక్ సిటీ గురించి గేల్ చేశారు. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఆ హైటెక్ సిటీ దగ్గర ఏ టైంలో వెళ్ళి నిలబడినా అక్కడ ఏ కులం వాళ్ళు కనిపిస్తారు, ఏ మతం వాళ్ళు కనిపిస్తారు, ఏ ప్రాంతం వాళ్ళు కనిపిస్తారు, ఈ దేశ నలుమూలల నుంచి వచ్చిన వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళకి ఏంటంటే తెలిసింది ఒకటే ఒక కులం, పని, అవునా కాదు? అంటే ఒక నాయకుడు నిస్వార్థంగా భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తే ఫలితాలు అలా ఉంటాయి. అది అలాగ ఆలోచించే పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకని యువతరాన్ని ఆలోచించమని చెప్పంటూ ఉన్నాం. మన చుట్టూ ఎన్నో చేసింది తెలుగుదేశం పార్టీ, మన చుట్టూ ఎన్నో విప్లవాలు తీసుకొని వచ్చింది. ఒక ఐటీ విప్లవం కావచ్చు, ఒక ఎడ్యుకేషన్ పాలసీలో విప్లవం కావచ్చు, ఇరిగేషన్లో కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు. వ్యవసాయంలో డ్రిప్ ఇరిగేషన్ గురించి ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం ఉందండి. ఇజ్రాయెల్ టెక్నాలజీ మన రాయలసీమలో ముఖ్యంగా ఎలా ఉంటుందంటే నీళ్లు తక్కువ ఉంటాయి, వానలు పడవ ఈ విధంగా ఉంటాయి. అలాంటి టైంలో ఉన్న నీటిని పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవాల్సిన ఇజ్రాయెల్ టెక్నాలజీ డ్రిప్ ఇరిగేషన్ తీసుకొని వచ్చి ఆ రోజు ఇచ్చారు. ఈరోజు హార్టికల్చర్ హబ్గా రాయలసీమ డెవలప్ అయింది. 90% సబ్సిడీ ఈరోజు డ్రిప్ పైన రైతులకు ఎందుకు ఇచ్చామంటే అక్కడ వాళ్ళకి ఇస్తే తక్కువ ధరతో వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళకున్న వాటర్స్ ఇప్పుడు ఏవైతే బ్రాంచ్ కెనాల్స్ తో ఇక్కడ హార్టికల్చర్ పంటలు బాగా పండుతాయి. వీటి ద్వారా రేపు ఉత్పాదకత బాగా వచ్చి వీళ్ళందరూ లాభాలు ఆర్జించి వీళ్ళు మన స్టేట్కే ఒక అసెట్స్లా మారుతారని ఆ రోజు ఆలోచించి ఒక విజన్తో ఒక హార్టికల్చర్ పాలసీతో ఈరోజు ఎంతోమందికి ఈరోజు మనం ఇక్కడ చేసిన పంటలు ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసే విధంగా తయారైందంటే, ఈరోజు గోదావరి జిల్లాలతో పోటీ పడే విధంగా రాయలసీమలో హార్టికల్చర్ డెవలప్ అయిందంటే దాని వెనకాల తెలుగుదేశం పార్టీ కృషి ఉంది. యువత టీడీపీకి అట్రాక్ట్ అవుతుంది, దానికి గల కారణం ఏంటంటారు? అంటే యువత ఆలోచనలకి తగ్గట్టుగా టీడీపీ పనిచేస్తుంది. ఎన్టీ రామారావు గారు అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా అప్పుడు సమాజంలో మార్పు తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి అంటే ఆ రోజు కాలే కడుపుకు పట్టెడు అన్నం పెట్టడం ఏదైతే మనం చూసామో అక్కడ నుంచి మొదలు పెడితే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ల కాడ నుంచి ఇవన్నీ అనేక కార్యక్రమాలు ఆ రోజు పెట్టడం జరిగింది. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కావచ్చు, మనం చూసుకుంటే ప్రాథమిక పాఠశాల కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయి, గురుకుల పాఠశాలలు ఉంటాయి కదండి, అవి పెట్టడం కావచ్చు. మీరు చూసుకుంటే గురుకుల పాఠశాలలు ఈరోజు చాలా దగ్గరలో ఉంటాయి. మళ్ళీ అదేవిధంగా సాంఘిక సంక్షేమ హాస్టల్ ఇలాంటివన్నీ కార్యక్రమాలు పెట్టింది ఎవరంటే తెలుగుదేశం పార్టీ పెట్టింది. అవి పెట్టి ఎంతోమంది తలరాతలను మార్చింది. ఒక ప్రభుత్వం అనేది ఎప్పుడైనా కానీ ఎవరి కోసం పనిచేయాలి? ప్రజల కోసం పనిచేయాలి. ఎవరి కోసం ముందుకెళ్ళాలి? ప్రజల కోసం వెళ్ళాలి నిస్వార్థంగా. ప్రజలు అడిగితే కాదు, ప్రజలు అడగకపోయినా ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని చేస్తే వాళ్ళ తలరాతలు మారుతాయి. అందుకని యువత కోసం ముఖ్యంగా ఈ తెలుగునాట ఒక విప్లవాన్ని తీసుకొని రావడం కోసం తెలుగుదేశం పార్టీ నాటి నుంచి పనిచేసింది. ఆ రోజు నుంచి పని చేయడం వల్ల ఎంతోమంది యువత తలరాతలు మారాయి.
అవునా కాదు? ఆ రోజు తీసుకొని వచ్చిన రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ఆ తర్వాత తీసుకొని వచ్చిన ఎంసెట్ విధానం కావచ్చు, ఆ తర్వాత ఐటీ పాలసీ కావచ్చు, ఇప్పుడు క్వాంటమ్ కావచ్చు, డేటా సెంటర్స్ కావచ్చు, ఏఐ కావచ్చు, వీటన్నిటి వల్ల లబ్ధి చేకూరింది ఎవరికి? యువతకే కదా. ఇప్పుడు ఎవరైనా మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, ఒక మంచి స్థానంలో ఉండాలనుకుంటే, మంచి స్థానంలో ఒక మంచి ఉద్యోగం, మంచి ఉపాధి, మన కుటుంబాన్ని మంచి చూసుకునేది, ఒక మంచి ఎన్విరాన్మెంట్ మన చుట్టూ ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకుంటాం. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం బిల్డ్ చేశారు? తెలుగుదేశం పార్టీ బిల్డ్ చేసింది. అందుకని యువత తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. అదేవిధంగా నిస్వార్థంగా తెలుగుదేశం పార్టీ అనేది రాజకీయాలు చేస్తుంది. అంటే ఈ 4 దశాబ్దాల ప్రయాణంలో మన టీడీపీ చేసిన అతి పెద్ద విజయం ఏమంటారు? ఈ 4 దశాబ్దాలలో ఈ 4 దశాబ్దాల్లో గురించి మాట్లాడుకుంటే, ఈ 4 దశాబ్దాలు వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడుకోవాలి. అది సాధించిన ఒక పెద్ద విజయం అంటే ఈ సమాజంలో కుల వివక్షత పైన రాజీ లేని పోరాటం చేసి సమాజంలో అందరూ ఒకటే అనే దానికి తెలుగుదేశం పార్టీ ఆనాడు కృషి చేసింది. దాంట్లో సక్సెస్ అయింది. తెలుగునాట ప్రతి ఒక్కరు చదువుకొని ఉన్నతమైన స్థానాల్లో ఉండాలనుకున్నారు. ఈరోజు ఐటీ రంగంలో మన వాళ్ళు రాణిస్తూ ఉండడం కావచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్క రైతులు పండించే ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసే విధంగా మనం తయారవ్వాలి అనే విధంగా అనుకున్నాం. ఈరోజు మన హార్టికల్చర్ పంటలు కావచ్చు, మన గోదావరి జిల్లాలో పామాయిల్ లాంటి పంటలు కావచ్చు, ఇవన్నీ ఈరోజు ప్రపంచానికి ఎక్స్పోర్ట్ అయ్యే స్థాయిలో ఆక్వాలో మనం రాణిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క రంగంలో తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క దానికి ఉపయోగపడే పాలసీలు చేసింది తెలుగునాట. ఆ పాలసీల వల్ల ప్రతి ఒక్కటి మారిపోయింది. ఒక విజయం కాదు, 100 విజయాలు ఉన్నాయి. నేను చెప్పే ఊర్లో మొదలుపెట్టిన ఇంకుడు గుంతల కాడి నుంచి, చెక్ డ్యాముల కాడి నుంచి మొదలు పెడితే మేజర్ ప్రాజెక్ట్స్ వరకు ఈరోజు పోలవరం ప్రాజెక్టు కావచ్చు, గాలేరు నగరి కావచ్చు, ఆంధ్రీ నీవా కావచ్చు, మచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కావచ్చు, ఇటు తెలంగాణలో తీసుకుంటే జోరాల కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, మద్దువలస కావచ్చు, కందలేరు కావచ్చు, సోమశీల కావచ్చు, ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు తెలుగుదేశం పార్టీ హయాంలో కనబడ్డాయి. ఎడ్యుకేషన్ రిఫార్మ్స్లో చూసుకుంటే ఒక ఐఎస్బి ఎక్కడి నుంచి వచ్చింది? తెలుగుదేశం పార్టీ. ఒక IIIT ఎక్కడి నుంచి వచ్చింది? ఒక రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక మోడల్ స్కూల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? తెలుగుదేశం పార్టీ విజన్. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ విజన్లో భాగంగా తెలుగుదేశం పార్టీ చేసింది. సమాజంలో కుల వివక్షత పైన రాజీ లేని పోరాటం. ఎందుకంటే ఒకప్పుడు ఊర్లో దళితుల్ని లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు. 2 గ్లాసుల సిద్ధాంతం అని చెప్పి కనీసం ఈ విధంగా టీ కూడా తాగనిచ్చే పరిస్థితులు లేవు. అవునా కదా అండి? ఆ రోజుల్లో 2 గ్లాసుల సిద్ధాంతం ఉండదు, ఒకే గ్లాస్ సిద్ధాంతం ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి సాక్షాత్ టీ షాప్కి వెళ్ళి ఆ రోజు ఒకే సిద్ధాంతం ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా ఎక్కడన్నా ఈ విధంగా ఉంటే అలాంటి వాళ్ళని ఈ పోలీసులను పెట్టి ఈ విధంగా ఉండకూడదు అని చెప్పి ఆ రోజు చేయడం కావచ్చు. ఇలాంటి మేజర్ రిఫార్మ్స్ ఈ తెలుగు నేలపైన తీసుకొచ్చింది. ఈ తెలుగు నేలపైన ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకి రాజ్యం. ఒకప్పుడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అంటే వాళ్ళు ఏదో ఒక పనులకు మాత్రమే పరిమితం. అలాంటి వాళ్ళు పనులకు మాత్రమే కాదు, వాళ్ళు శాసించే స్థానంలో ఉండాలి అని చెప్పి వాళ్ళని అత్యున్నత స్థానాలు, బీసీలకు 20% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది ఎవ్వరూ కాదనలేని విషయం. అదేవిధంగా ఎస్సీలకి 14% ఉంటే 15% చేయడం కావచ్చు, ఎస్టీలకి 4% ఉంటే 6% చేయడం కావచ్చు. ఇవన్నీ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఇది ఎవరు కాదనలేని విషయం. మళ్ళీ నేను ఇంకొకటి చెప్తున్నాను. ఇక్కడ ఒక దళితుణ్ణి లోక్సభకే స్పీకర్గా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. ఒక దళిత మహిళని శాసనసభకు స్పీకర్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఒక దళితుణ్ణి చీఫ్ సెక్రటరీగా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. బీసీలకు ఆ రోజు ఎన్టీ రామారావు గారు 20% కల్పిస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు 30% రిజర్వేషన్ కల్పించారు. ఎందుకంటే వీళ్ళు పాలితులుగా కాదు పాలకులుగా ఉండాలి అని చెప్పి వీళ్ళని అత్యున్నత స్థాయిలో కూర్చోబెట్టడం కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ సమాజంలో కుల వివక్షత లేకుండా రూపుమాపిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగు నేలపైన రౌడీజాన్ని, గుండాయిజాన్ని, ముఠాయిజాన్ని, నక్సలిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని రూపుమాపిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది సగర్వంగా చెప్తాను. ఎన్నో రీఫార్మ్ తీసుకొని వచ్చింది. ఈరోజు కూడా యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఒక మంచి సమాజాన్ని నిర్మించడం కోసం ఈరోజు ఆయన విద్యాశాఖ మంత్రిగా చేస్తున్నారు. కానీ ఎంతో విలువలతో కూడుకున్న విద్య ఈరోజు ఉండాలి అని చెప్పి ఎప్పుడన్నా మహిళల్ని చాలామంది కించపరిచే విధంగా మాట్లాడుతూ ఆడపిల్లలా ఏడుస్తావేంటి, చేతులకు గాజులు దొడుక్కున్నావా, చీర కట్టుకో, అలాంటి మాటలు ఉండకూడదు అని చెప్పి ఈరోజు బుక్స్లో కానీ ఎక్కడ ఉండకూడదు అని చెప్పి ఈరోజు మగవాళ్ళు పనులు చేస్తారు, ఆడవాళ్ళు పనులు, కానీ బుక్కుల్లో ఓన్లీ ఆడవాళ్ళవే ఉంటాయి. అలా కాదు. ఇప్పుడు ఒక ఇల్లు తుడిచేది ఉంటే ఆడవాళ్ళు ఉంటే దాంతో మగవాళ్ళ ఫోటో కూడా పెట్టండి. అంటే ఎందుకు పెట్టాలంటున్నామంటే ఇప్పుడు అది చూడడంతో ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళే పనులు చేయాలి, మగవాళ్ళు చేయకూడదేమో. అలా కాదు, అందరూ పనులు చేయాలి, అందరూ వర్ణ వివక్షత, లింగ వివక్షత ఉండకూడదు అని చెప్పి ఈ విధంగా ఉండాలని చెప్పి ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక మార్పులు తీసుకొని వచ్చి ఒక ఎథిక్స్తో ఒక మంచి సమాజాన్ని నిర్మించడం కోసం ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు 3వ తరంలో కూడా అంటే ప్రతి ఒక్కటి మనం చూసుకుంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఉంది తెలుగుదేశం పార్టీ అనేది ప్రతి ఒక్కరం ఆలోచించుకోవాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ తీసుకొని వచ్చిన రిఫార్మ్స్ వల్ల మీ తలరాత మారింది, నా తలరాత, ఎంతోమంది తలరాతలు మారాయి. ఇలాంటి తలరాతలు మార్చే పార్టీ శాశ్వతంగా ఉండాలి.
ఎందుకంటే నిస్వార్థంగా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాదా అండి? ఒకటి, ఎన్నో సందర్భాలు దేశ అత్యున్నత పదవులని శాసించే స్థాయిలో ఉన్నా కానీ తెలుగు జాతి ప్రయోజనాల కోసం పనిచేసింది. నేషనల్ టెలికాం రెవల్యూషన్ వచ్చిందంటే దాంట్లో తెలుగుదేశం పార్టీ పాత్ర ఉంది. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉండేటప్పుడు ఒక టెలికాం రెవల్యూషన్, ఈ విధంగా ఇంటర్నెట్ అనేది మనం ఎంకరేజ్ చేయాలి, ఇప్పుడు మొబైల్స్ అనేది వస్తాయి అని చెప్పి ఆ రోజే గుర్తించి ఈ విధంగా చేయడం చేసింది. మళ్ళీ ఇంకొకటి మీరు చూసుకుంటే నేషనల్ హైవేస్ ఉన్నాయి కదండి, ఆ పాలసీ ఆ రోజు మలేషియాలో, సింగపూర్లో చంద్రబాబు నాయుడు గారు చూసే అటల్ బిహారీ వాజ్పేయి గారితో చెప్తే అప్పుడు ఎలా చేయాలంటే మన టోల్ గేట్స్ పెట్టి ఈ విధంగా ఒక సిస్టమ్తో వెళ్దామంటే అప్పుడు ఇంప్లిమెంట్ చేసాం. ఈరోజు అది దేశం అంతా ఇంప్లిమెంట్ అవుతుంది. ఇవన్నీ ఎన్నో పాలసీలకి తెలుగుదేశం పార్టీ సహకరించిందని నేను చెప్తున్నాను. గ్రామీణ అభివృద్ధిలో టీడీపీ ఎంత ఉత్సాహాన్ని చూపించింది? గ్రామీణ పరిపాలనా వ్యవస్థలో ఒక నాయకత్వాన్ని ప్రోత్సహించడమే కాకుండా వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఎందుకంటే ఊర్లలో ప్రాథమిక పాఠశాలలు ఉంటాయి కదా, అంగన్వాడీలు ఉంటాయి కదండి, పంచాయతీ కార్యాలయాలు కావచ్చు, మళ్ళీ వాళ్ళకి వాటర్ ట్యాంక్స్ కావచ్చు, చిన్న చిన్న రోడ్స్ కావచ్చు, సీసీ రోడ్స్, ఇవన్నీ వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సీసీ రోడ్లు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సీసీ రోడ్లు వేసింది, అత్యధికంగా పల్లెల్లో చిన్న రోడ్స్ ఇవి వేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి. అత్యధికంగా ఆల్మోస్ట్ 75 to 80% వేసిన తెలుగుదేశం. వాటర్ ట్యాంక్స్ ఉంటాయి కదండి ఊర్లలో, ఒక ఊరు దగ్గరికి మొత్తానికి ఒక వాటర్ ట్యాంక్స్, పెద్ద వాటర్ ట్యాంక్స్ కొన్ని ఏరియాస్, ఆ వాటర్ ట్యాంక్స్కి ఆ రోజుల్లోనే పునాదులు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ ప్రాథమిక ఆసుపత్రులు, చిన్న చిన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, వీటిని లింక్ చేసుకుంటూ మండలానికి ఒకటి పెట్టుకొని లింక్ చేసుకుంటూ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈ విధంగా రైతులకు ఏమన్నా, పల్లెల్లో ఉండే రైతులకు ఏమైనా సమస్యలు వస్తే దానికి సంబంధించి కొన్ని కేంద్రాలలాగా పెట్టి దాంతో ఒక ప్రభుత్వ అధికారులను లింక్ చేసి వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పల్లెల్లో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అని చెప్పి ప్రతి ఊర్లో ఒక ప్రాథమిక పాఠశాలని ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. వచ్చే 25 సంవత్సరాల కోసం టీడీపీ విజన్ ఏంటి? ఒకటే, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. అది ఆనాడు 1982లో ఎన్టీ రామారావు గారు పెట్టిన లైన్. ఆ లైన్నే ఈ రోజు వరకు ఫాలో అవుతాం. ఇప్పుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఆయన 6 శాసనాలు అనేది ఇవ్వడం జరిగింది. అదే ఏంటంటే తెలుగు జాతి విశ్వఖ్యాతి, ఏదైతే యువగలం, స్త్రీ శక్తి, అన్నదాతకు అండగా, కార్యకర్తే అధినేత, సోషల్ రీఇంజనీరింగ్. ఈ తెలుగు జాతి విశ్వఖ్యాతి అని ఎందుకన్నామంటే మన తెలుగు వాళ్ళు ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉండాలి. అది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఆలోచించేది. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు నాలెడ్జ్ ఎకానమీలో రాణించే స్థాయిలో ఉండాలి, కీర్తి పతాకాల స్థాయిలో మన వాళ్ళు ఉండాలి. అందుకు కావాల్సిన ఏ సహకారాన్ని తెలుగుదేశం పార్టీ నిరంతరం అందిస్తుంది తెలుగు జాతికి. ఎందుకంటే మన వాళ్ళు అగ్రగామిని ఉంటే అదే తెలుగుదేశం పార్టీ విజయకేతనం అని మేము భావిస్తాం. అందుకని తెలుగు జాతి విశ్వఖ్యాతి అన్నాం. యువగలం అని ఎందుకన్నామంటే ప్రతి ఒక్క యువత ఎంపవర్ అవ్వాలి, ప్రతి ఒక్కరూ ఒక మంచి స్థాయిలో ఉండాలి, ప్రతి ఒక్కరూ ఒక మంచి స్థాయిలో ఉండి వాళ్ళు చేసుకోగలగాలి. ఈ విధంగా చేసుకోగలిగితే ఉద్యోగాలు వాళ్ళకి చూపించాలి, ఉపాధి చూపించాలి. దాని ద్వారా వాళ్ళు ఏమన్నా స్వయం సహాయక రంగాల్లో రాణించాలంటే వాళ్ళకి సహకారం అందించాలని ఒక లక్ష్యం పెట్టుకొని ప్రభుత్వంలో ఉన్న ప్రతిసారి ఎంఎంఎస్ఎంఈల ద్వారా కావచ్చు, రతన్ టాటా ఇన్నోవేషనల్ హబ్బుల ద్వారా కావచ్చు, ఏపీ ఇన్నోవేషన్ సిటీ వాళ్ళకి ప్రోత్సహించడం కావచ్చు, ఇలాంటివి చేయాలి. అప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క మన యువత ఆంటర్ప్రీనియర్లుగా తయారవుతారు. ఆంటర్ప్రీనియర్గా తయారవటం మన తెలుగు వాళ్ళు ఒకరి కింద పనిచేసి ఒక 10 మందికి ఉపాధి చూపించే స్థాయిలో ఉండాలనేది ఒకటి. స్త్రీ శక్తి, మన మహిళలు రాణించాలి, మన మహిళలు ఆంటర్ప్రీనియర్లు ఉండాలి, మన మహిళల గౌరవం అనేది కీర్తి పతాకంలా వెలగాలి. ఈ తెలుగు జాతి మహిళలు అనుకుంటే ఏదైనా సాధించగలరు అనే ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళకి అండగా నిలబడి ప్రతి మహిళ ఒక ఆంటర్ప్రీనియర్లుగా మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా రాణించాలనేది ఒకటి. అన్నదాతకు అండగా, మనం ఈ తెలుగు అన్నపూర్ణగా చెప్పుకుంటాం. అలాంటి రైతులకు అండగా ఉండి మనం పండించే పంటలు ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసే విధంగా నూతన ఏవైతే టెక్నాలజీస్ ఉన్నాయో వాటన్నిటిని మనం అలవరుచుకొని మనం చేస్తూ ముందుకెళ్లాలనేది ఒక ఆలోచన. సోషల్ రీఇంజనీరింగ్. ఈ సోషల్ రీఇంజనీరింగ్ అని ఎందుకు అంటున్నామంటే అన్ని వర్గాలు బాగుండాలి. ఒక వర్గమో 2 వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అన్ని వర్గాలు కలయిక కలిసి అందరం ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి పనిచేయాలి. ఇక్కడ అందరికీ పదవులు అందాలి, అన్ని వర్గాలకి సమ ప్రాధాన్యత రావాలనేది ఆలోచన. ఆ విధంగానే మనం తెలుగుదేశం పార్టీ నాటి నుంచి నేటి వరకు పనిచేస్తూ వస్తుంది, రేపు భవిష్యత్తులో కూడా పనిచేస్తుంది. ఇంకొకటి కార్యకర్తే అధినేత. ఎందుకు కార్యకర్త అధినేత అంటే తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షోభాలను చూసింది. ఆ సంక్షోభాలన్నింటినీ తట్టుకొని నిలబడిందంటే దానికి కారణం కార్యకర్తలు. అలాంటి కార్యకర్తల మాకు అధినేతలు, వాళ్ళ ఆదేశానుసారమే మేము నిరంతరం పనిచేస్తామని తెలుగుదేశం పార్టీలో అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని నేను కోరుతున్నాను. ఫైనల్గా నేను ఒకటి కన్క్లూడ్ చేయదలుచుకున్నాను.
ప్రతి ఒక్కరం గుండెలపైన చేపెట్టుకొని ఆలోచిద్దాం. ఈ తెలుగుదేశం పార్టీ అనేది మన తలరాతను మార్చింది. 4 దశాబ్దాలుగా ఈ తెలుగు జాతి అభివృద్ధి కోసం పనిచేసింది. దేశ అత్యున్నత పదవులు వచ్చినా కానీ తీసుకోలేదు. ఈ తెలుగు జాతి అభివృద్ధి కోసం సహకరించమని అడిగింది. ఇలాంటి పార్టీ శాశ్వతంగా మనం అధికారంలో ఉంచగలిగితే, ఇలాంటి పార్టీకి అండగా నిలబడితే మన భవిష్యత్ తరాలకు ఏం కావాలో వాటిని తయారు చేసి మనల్ని అగ్రగామి నిలబెడుతుంది. అందుకని ప్రతి ఒక్కరం ఆలోచిద్దాం. మన ఊర్లో ఎక్కడో ఉండే చిన్న సీసీ రోడ్డు కాడి నుంచి మొదలు పెడితే నేషనల్ హైవేస్ వరకు కావచ్చు, మన ఊర్లో ఉండే వాటర్ ట్యాంకుల కాడి నుంచి పెద్ద పెద్ద పాలసీల వరకు కావచ్చు, మన ఊర్లో ఉండే ఒక సబ్స్టేషన్ కాడి నుంచి పవర్ రీఫార్మ్స్ వరకు కావచ్చు, మన ఊర్లో ఉండే ప్రాథమిక పాఠశాల కాడి నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద యూనివర్సిటీల వరకు కావచ్చు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ల కాడి నుంచి మొదలు పెడితే నేను డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అంటూ ఉన్నాం, ఒక హెల్త్ సెక్టార్లో ఒక పాలసీ తీసుకుని ఇక్కడ వరకు కావచ్చు. ప్రతి ఒక్క దాంట్లో తెలుగుదేశం పార్టీ రీఫార్మ్స్ కనిపిస్తాయి. మనం వెళ్ళే రోడ్డు పైన కావచ్చు, మన ఒకప్పుడు ఏంటి, ఇప్పుడు మన రోడ్ల పక్కన చెట్లు ఇవన్నీ మనం ఇప్పుడు చాలా కొట్టేశారనుకోండి, ఒకప్పుడు ప్రతి దగ్గర చెట్లు ఉండాలి. జన్మభూమి కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు గారు పెట్టించింది కావచ్చు. ఇలాంటివి ఎన్నో చేసి ఈ తెలుగు జాతిలో ఒక మార్పు తీసుకొని వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలాంటి పార్టీకి యువతగా మనందరం అండగా నిలబడగలిగితే రేపు మనకేం కావాలో భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ పార్టీ మనకు చేస్తుంది. అందుకని నేను ప్రతి ఒక్కరిని అప్పీల్ చేసేది ఏంటంటే, యువత తరాన్ని, జెన్జీ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరం రండి, కథలు రండి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు అన్నారు, రండి కథలు రండి, తెలుగుదేశం పిలుస్తుందని. ఆ రోజు ఎంతో మందికి అవకాశాలు కల్పించారు. వాళ్ళు ఈరోజు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ఉద్దండులుగా ఉన్నారు. ఈ దేశ రాజకీయ వ్యవస్థను మార్చారు. ఈ రోజు కొత్త తరం యువతను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి కథలు రండి. ఎన్టీ రామారావు గారి గురించి మీరు ఒక్క మాటలో చెప్పండి. దేవుడు. ఎందుకంటే పేద ప్రజలకు ఏం కావాలో ఆలోచించి వాళ్ళకి అన్ని వాళ్ళ ఇంటి గడప దగ్గరికి చేర్చిన వ్యక్తి ఎన్టీ రామారావు. దేవుడే మనం అడిగినా అడగకపోయినా చేసేవాడు దేవుడు. అలాంటి పేద ప్రజల తలరాతలను మార్చిన వ్యక్తి తెలుగునాట ఎన్టీ రామారావు గారు. అందుకే ఆయన మా దేవుడు. మీరు పార్టీలో అత్యంతంగా గౌరవించే వ్యక్తి టీడీపీలో ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ నిరంతరం మన కోసం కష్టపడుతూ ఉన్నారు. ఎందుకంటే నేను చెప్తున్నా అంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి 75 ఏళ్ళ వయసు. ఆయన వయసుతో సంబంధం లేకుండా నా వయసు 25 ఏళ్ళు, నేను కూడా కష్టపడలేను. అంత రోజుకి 18 గంటలకు కష్టపడతారు. తెల్లారితో 5 గంటలకో 4 గంటలకో స్టార్ట్ చేస్తే రాత్రి 12 గంటల వరకు నిరంతరప్రాయంగా ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి. ఎప్పుడు ఏదో ఒక తపన, వీళ్ళ కోసం చేయాలి, వాళ్ళ కోసం చేయాలి, వీళ్ళకి ఎప్పుడు నిరంతరం రివ్యూస్లో ఉంటూ, ఏదో ఒక పబ్లిక్ మీటింగ్స్లో ఉంటూ, ఏదో ఒక పాలసీలు మేకింగ్ చేయడంలో ఉంటూ, ఏదో ఒక పనిలో ఉంటున్నారు. యువతకందరికీ ఆయన ఇన్స్పిరేషన్. వయసుతో సంబంధం లేకుండా ఆయన అంత వయసు వచ్చినా ఇంత తపనతో పనిచేస్తున్నారంటే మనం ఇంకెంత పని చేయాలి, మనం ఇంకెంత ఆలోచించాలి. ఎందుకంటే కుటుంబానికన్నా ఎక్కువగా ప్రజల కోసం సమయం కేటాయిస్తున్నాడు. అలాంటి వ్యక్తిని మనం స్ఫూర్తిగా తీసుకొని ఆయనకు అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది కదా. లోకేష్ గారు కొత్త తరం, కానీ ఆయన ఎంజాయ్ చేయొచ్చు, లగ్జరీ లైఫ్ ఉంది, స్టాన్ఫర్డ్లో చదువుకొచ్చాడు, కంపెనీ పెట్టుకొని, కానీ నన్ను మా కుటుంబాన్ని ఆదరించిన ప్రజలకు నేను సేవ చేయాలి అని చెప్పి ఈరోజు యువగలం పాదయాత్రలో ఎన్ని కష్టాలు పడ్డాడో మేము చూసాం. కార్యకర్తలకు అండగా ప్రజలకు ఏదో చేయాలి, ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో కొత్త రిఫార్మ్ ఈ సమాజంలో కొత్త రిఫార్మ్స్ తీసుకొని రావాలి, ఈ సమాజాన్ని మంచి సమాజంగా నిర్మించి మన వాళ్ళని అగ్రగామిని నిలబెట్టగలగాలి అని చెప్పి నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. అదే కదండి మనకు స్ఫూర్తి. వీళ్ళిద్దరూ చేసే పని అనేది ఎవరి కోసం? వాళ్ళ కుటుంబాల కోసం కాదు, మన కుటుంబాల కోసం, మన భవిష్యత్ తరాల కోసం పనిచేస్తూ ఉన్నారు. అందుకని ఇష్టం. లోకేష్ గారా లేక చంద్రబాబు గారా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి తను పడ్డ కష్టాలు రేపు భవిష్యత్తులో ఎవరు పడకూడదని రిఫార్మ్స్ తీసుకొని వచ్చింది. తన తల్లి కట్ల పొయ్యిల మీద వండుతూ ఉంటే ఆ రోజు ఆమె పడ్డ కష్టం చూసి ఈ తెలుగునాట ఏ ఆడబిడ్డ అలాంటి కష్టం పడకూడదని దీపం పథకం తీసుకొని వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తాను ఆ రోజు పాఠశాలకు వెళ్ళడానికి మట్టి రోడ్లు నడుచుకున్నాం. ఆ విధంగా ఏ బిడ్డ వెళ్ళకూడదు అని చెప్పి సిమెంట్ రోడ్లు వేపించాలని ఆలోచన చేసిన వ్యక్తి. నేను చదువుకునే రోజుల్లో నాకు గైడెన్స్ అంటూ ఎవరు లేరు. ఈ రోజు ప్రతి ఒక్కరికి ఒక గైడెన్స్ అంటూ ఉండాలని ఒక సిస్టంలో ఒక రిఫార్మ్స్ తీసుకొని వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ఇన్స్పిరేషన్. అదేవిధంగా లోకేష్ గారు అంటారు, వాళ్ళ తాతగారు, ఆయన పుట్టేటప్పటికి వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి పెరుగుతున్న క్రమంలో ఆయన దర్జాగా ఏదో ఒక ఎంజాయ్ చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు, కానీ కాదని చెప్పి ప్రజల కోసం వచ్చి నిలబడ్డాడు. ప్రజల కోసం నిలబడితే వారసుడైతే పార్టీ కంచుకోటల్లో పోటీ చేసేవాడు. ఆయన పార్టీ కంచుకోటల్లో కాకుండా ప్రత్యర్థి కంచుకోట, పార్టీ ఎక్కడ గెలవలేదో అక్కడ పోటీ చేసి గెలిచి ఈ తరం మా తరానికి ఒక ఛాలెంజ్ చేసి చూపించారు. అంటే ఏంటంటే ఎప్పుడు కంచుకోటలో పోటీ చేయడం కాదు, ఎప్పుడు గెలవం దగ్గర కూడా పోటీ చేసినా మనం కష్టపడితే ప్రజలు గెలిపిస్తారు అని నిరూపించి ఈరోజు కొత్త తరం నాయకులకి ఒక ఛాలెంజ్ విసిరారు. ఈ విధంగా ఇన్స్పిరేషన్. నిరంతరం వాళ్ళ పిల్లవాడి కన్నా ఎక్కువ సమయం రాష్ట్రంలో ఉండే పిల్లలతో
పాఠశాలలకు వెళ్ళి గడుపుతూ ఉంటారు. ప్రజా దర్బార్ల ద్వారా అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం, కనీసం బయటకు కూడా వచ్చాడు. కానీ ఈరోజు అధికారంలో ఉన్న నిరంతరం ప్రజా దర్బార్లు పెట్టి ప్రజా సమస్యలు తెలిసి ప్రజలకు అందుబాటు ఏదైనా ఒక ప్రాబ్లం ఉందని మెసేజ్ చేస్తే, ఒక ట్వీట్ చేస్తే దానికి పరిష్కారం చూపించే దిశగా పనిచేస్తూ ఉన్నాడు చూడండి. అదే కదండి నాయకత్వం అంటే. అందుకని ఇద్దరు స్ఫూర్తి. ఎందుకంటే ప్రతి ఒక్కరి నుంచి ఒక్కొక్కటి నేర్చుకునేది ఉంటుంది మంచి. ఆ మంచిని మనం చూసి నేర్చుకోవాలి. ఈ విధంగా పనిచేసే నాయకుల యొక్క నాయకత్వంలో పనిచేయడం మేము అదృష్టంగా భావిస్తాం. ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో యువతరం అర్థం చేసుకోవాలని వీళ్ళని కోరుతూ ఉన్నాం. ఫైనల్గా సార్ 43 ఏళ్ళు పూర్తి చేసుకొని 44 ఏళ్ళు అడుగు పెడుతున్నాం. కంప్లీట్ చేసుకున్న టీడీపీ ప్రజలకు ఇచ్చే ఒక హామీ ఏంటి? నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాక్షేమం కోసం అధికారమైన పాలకపక్షమైన ప్రతిపక్షమైన నిరంతరం ప్రజాపక్షం ఉంటాం, ప్రజల కోసం చేస్తాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఈ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. దీన్ని నిరంతరం ఇంకొక 100 ఏళ్ళైనా ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేస్తాం. ఎందుకంటే దేవాలయం అని ఎందుకన్నామంటే సమాజాన్ని, ప్రజల్ని దేవుళ్ళని ఎందుకన్నామంటే మనం దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ఎంతో పవిత్రతతో వెళ్తాం, ఎంతో భక్తి భావంతో వెళ్తాం, దేవుణ్ణి ఎంతో భక్తితో పూజిస్తాం. మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమైన, నాయకులైన, అధినాయకుడైన ఈ సమాజాన్ని దేవాలయంగా భావించి అంత పవిత్రంగా ఈ సమాజాన్ని మేము భావిస్తాం. ఇక్కడుండే ప్రజల్ని దేవుళ్ళగా, మేము గుళ్ళేకెళ్తే దేవుణ్ణి ఎంత భక్తితో పూజిస్తామో ఇక్కడుండే ప్రజలను కూడా అంతే భక్తితో వాళ్ళకి సేవ చేసుకుంటూ వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్తూ ఉన్నాం. ఇదే మా అజెండా. ఇదే మేము నిరంతరం పార్టీ ఉన్నన్ని రోజులు ప్రతి కార్యకర్త ఈ లైన్ నమ్ముకొని ముందుకెళ్తారు. చూశారు కదండి టీడీపీ గురించి టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు ఎంత చక్కగా మనతో మాట్లాడారో. మరిన్ని విషయాలు మనం టీడీపీ గురించి తెలుసుకోవాలనుకుంటే మళ్ళీ కలుద్దాం.